హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే విహారీ వెళ్తూ ఉండటం అదంతా కనిపిస్తుంది. ఆ తర్వాత మాత్రం బ్లర్ వస్తుంది. అది చూసి విహారీ ఒక్కసారిగా కోపంగా పైకి లేచి, చూసారా, నేను వెళ్ళటం మాత్రమే రికార్డ్ అయింది, ఆ తర్వాత రికార్డ్ అవ్వలేదు అంటే కావాలనే ఎవరో ప్లాన్ చేసి మరీ చేశారు. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది కదా, దీనికి నన్ను అనుమానించారు, అనవసరంగా నా మీద నిందలు వేశారు అని అంటూ విహారీ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే పద్మాక్షి ఇలా అంటుంది, మేము అపార్థం చేసుకుంటే అర్థమయ్యేలా చెప్పాలి, అంతేకాని ఇలా అనవసరంగా రెచ్చిపోయి మాట్లాడతారా సీకా అంటుంది. అనేసరికి ఇక అప్పుడే విహారీ అంటాడు, చూడండి అత్తయ్య, కనీసం మన సహస్రాన్ని చేసుకోవాలి కదా, అనవసరంగా నా గురించి తప్పుగా మాట్లాడారు, అంతేకాదు పాపం లక్ష్మి గురించి కూడా అంత నిజంగా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా, అందుకనే నేను కోపడ్డాను అని అంటూ చెప్పేసి సీరియస్గా, అయినా మీకు అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు అని సీరియస్గా వెళ్ళిపోతాడు పైకి. కావాలనే ఇంట్లో నన్ను ఎవరో ఇలా చేయాలని చూస్తున్నారని పైకి వెళ్ళిపోయేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే పద్మాక్షి, నా కూతుర్ని నన్ను అన్నేసి మాటలంటే నేను ఊరుకుంటానా, ఇక్కడ నేనెందుకుంటాను, పదవే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని పద్మాక్షి సహస్రం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ బతిమాలతో, అమ్మ పద్మాక్షి నా మాట వినమ్మా అని అంటూ ఎంత చెప్పినా వినిపించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే పద్మాక్షి కోపంగా చూస్తూ అలా వెళ్ళిపోతే ఇంకా వెంటనే ఇంకా వాళ్ళ అమ్మ వెనకాల తిరుగుతూ ఉంటుంది. అందరూ కూడా అలా లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా యమునమ్మ పరిగెత్తుకొని విహారీ దగ్గరికి ఉంది. నాన్న విహారీ అంటే ఏంటమ్మా ఆయాసపడిపోతున్నావు ఎందుకు అని అంటే, మీ అత్తయ్య సహస్రం తీసుకొని వెళ్ళిపోతుంది నాన్న అంటే, అవునా, ఎందుకు అలా చేస్తుంది అంటే, ఇందాక నువ్వు తిట్టావు కదా ఆ విషయం గురించే అని అంటూ యమున చెప్తే, సరే పదమ్మా అని అంటూ విహారీ వాళ్ళమ్మ ఇద్దరు కిందకి వచ్చేస్తూ ఉంటారు. ఇక చాలా టెన్షన్ పడుతూ వస్తూ ఉంటుంది యమునమ్మ. ఇక అప్పుడే పద్మాక్షి సహస్ర వెళ్ళిపోతూ, అమ్మ ఇంకొకసారి నీ ఇంటి గడప కూడా తొక్కను అనేసి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే ఒక్కసారిగా, ఎందుకు అలా చేస్తున్నావు అత్తయ్య, ఒక్క నిమిషం ఆగత్తయ్య అని అంటాడు విహారీ. అలా అందరికీ అక్కడే ఆగిపోతారు. ఏంటత్తయ్య వెళ్ళిపోతున్నావేంటి అని విహారీ అంటే, మరి ఇంకేం చేయాలి, నువ్వు నా కూతురి మీద చేయి చేసుకోబోయావు, నేను భరించలేకపోతున్నాను, నన్ను కూడా మర్యాద లేకుండా మాట్లాడావు, నీ ఇంట్లో ఎలా ఉండాలి, ఒక్క క్షణం కూడా నేను ఈ ఇంట్లో ఉండలేను, నేను వెళ్ళిపోతాను అని పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి, అలా మాట్లాడతారేంటత్తయ్య, మీరు చేసిన దానికే కదా నేను కోపడ్డాను అని అంటూ ఉంటే, ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పని దానికోసం నువ్వు మా మీద అరిచావు, నా కూతురి మీద చేయి చేసుకోబోయావు, ఇప్పుడే ఇలా చేసావు అంటే రేపు పెళ్ళైన తర్వాత ఎలా ఉంటావో ఎలా చేస్తావో, నా కూతుర్ని ఏమైనా అంటే నేను భరించలేను అని సీరియస్గా చెప్పేస్తూ ఉంటే ఇక అప్పుడే యమునమ్మ ఇలా అంటూ ఉంటుంది, విహారీ గురించి నీకు తెలుసు కదా, ఎందుకు అలా చేస్తున్నావు పద్మాక్షి అంటే, మీరంతా కావాలని నువ్వు నీ కొడుకు కలిసి డ్రామాలు చేస్తున్నారు, అయినా వాడి గురించి ఎలా నమ్మాలి నేను అంటే వసుధ అంటుంది, విహారీ గురించి మొత్తం నీకు తెలుసు కదక్క, ఎందుకు విహారీ గురించి తప్పుగా ఆలోచిస్తావు, విహారీ చాలా మంచివాడు, విహారీ గురించి తప్పుగా ఆలోచించకు, ఏదో పరిస్థితులను బట్టి అలా చేశాడేమో అంటే పద్మాక్షి వాళ్ళ నాన్న కూడా ఇలా అంటాడు, అవునమ్మా విహారీ గురించి నీకు బాగా తెలుసు కదా, ఎందుకు అలా చేస్తావు అని అంటూ ఉంటే, చూడండి అత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు, మీరు అనవసరంగా ఆవేశంతో ఇలా చేస్తున్నారంటే, మేము ఆవేశంతో చేస్తున్నా, నువ్వు ఆలోచనతో చేయాలి కదా, నువ్వెందుకు ఇలా చేసావు, ఆఫ్టర్ ఆల్ ఒక పని దానికోసం నా కూతుర్ని అని అంటూ ఉంటే, ఆఫ్టర్ ఆల్ పనిదాన్ని అని మాట్లాడకండి అత్తయ్య, ఆడపిల్ల, ఒక అమ్మాయి, లక్ష్మి కూడా ఒక అమ్మాయి కదా, ఆ అమ్మాయి మీద అన్ని నిందలు అన్ని మాటలు అంటూ ఉంటే ఏ అమ్మాయి అయినా తట్టుకుంటుంది అత్తయ్య, అందుకనే పాపం నేను లక్ష్మికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తే ఇంత గొడవ చేసి ఆ అమ్మాయి మీద ఇన్ని నిందలు ఇన్ని మాటలు అంటూ ఉంటే ఆమెకి ఎంత బాధగా ఉంటుంది, అయినా ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు సహస్రాన్ని ఒక మాట ఒక చెయ్యెత్తానని మీరు ఇలా ఫీల్ అయితే ఆ పాపం ఆమెకి అన్ని మాటలు అంటూ ఉంటే తనేలా భరిస్తుంది, ఒక్కసారైనా ఆలోచించాలి కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇంకా పద్మాక్షి అంటుంది, అయినా దీనికి నేను ఒప్పుకొను, నచ్చ చెప్పాలి, ఏదైనా తెలిసేలా చెప్పాలి, అంతేకాని ఇలా చెయ్యెత్తడం ఏంటి అని కోపంగా అరిస్తే ఇంకా అప్పుడే సహస్ర అంటుంది, నేను చాలా బాధపడ్డాను బావా, నువ్వు ఒక్క మాట నాతో కూల్గా చెప్పుంటే అయిపోయేది కదా, ఎందుకు ఇంత రచ్చ చేసావు, నన్ను కొట్టబోయావు, నేను ఎంతలా ఇష్టపడ్డాను, నాకు ఎంత బాధగా ఉంటుంది బావా అని అంటూ, రేపు నిన్ను ఎలా నమ్మాలి బావా అని అంటూ ఉంటే ఇక అప్పుడే విహారీ అలా చూస్తూ, చూడు సహస్ర, నువ్వు ఒక ఆడపిల్లవే, ఇంకొక ఆడపిల్లని అనే ముందు ఒక్క నిమిషం నువ్వు ఆలోచించవా, కనీసం ఒక ఆడపిల్ల అనే ఆలోచన కూడా లేకుండా అలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నాకే ఇంత బాధగా ఉంది, పాపం
పాపం ఆ అమ్మాయి అయినా తనకి ఎంత బాధగా ఉంటుంది, తన మీద అన్ని నిందలేస్తే తనేలా ఫీల్ అవుతుంది, ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించాలి కదా అని విహారీ అంటాడు. చూడత్తయ్య, ఇక జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదట ఏ గొడవలు రాకుండా మీరే చూసుకోవాలి, అంతేకాని చిన్నదానికి అపార్థం చేసుకోకూడదు, మీరు వెళ్ళిపోవద్దు, నేను ఇన్ని రోజులు అందరం కలిసి ఉండాలనే కదా కష్టపడ్డాను, ఇప్పుడు మీరు వెళ్ళిపోతాను అంటే ఎలా అత్తయ్య, ఇది కరెక్ట్ కాదు కదా అని అంటూ విహారీ అంటే ఇంకా అప్పుడే పద్మాక్షి సీరియస్గా చూస్తూ ఉంటుంది. వెళ్ళిపోవాలి అని ఆలోచన మానేయండి అత్తయ్య, వద్దు వెళ్ళిపోకూడదు, మీరు ఇక్కడే ఉండాలి అత్తయ్య అని అంటూ విహారీ చెప్తూ ఉంటాడు. చూడండి, మీరు బయటికి వెళ్ళి సహస్రకి వేరే పెళ్లి చేస్తారు, సహస్ర సొంతంగా వేరే వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా బతకగలదా? బతకలేదు కదా, మరి ఎందుకు అలా చేస్తున్నారు అత్తయ్య? ఎన్ని రోజులు నన్నే పెళ్లి చేసుకుంటానని నా మీద ఆశలు పెంచుకున్న సహస్రని ఏం చేద్దాం అనుకుంటున్నారు అత్తయ్య అని అంటూ అడుగుతాడు విహారీ. ఇంకా ఇవన్నీ జరిగినవన్నీ మర్చిపోయి ఇక మీదట సంతోషంగా ఉందాం అత్తయ్య, వద్దు ఇవన్నీ గొడవలు ఆపేసేయండి అత్తయ్య అని చెప్తాడు విహారీ. ఇక అప్పుడే పద్మాక్షి సీరియస్గా, అమ్మ ఇప్పుడే లాస్ట్, ఇంకొకసారి నేను ఇక్కడ ఏం జరిగినా ఉండలేను, అప్పుడు కనీసం బతిమాలినా కాదు, ఏం చేసినా ఇక్కడ ఒక్క నిమిషం కూడా నేను ఉండకుండా వెళ్ళిపోతాను అని సీరియస్గా అంటంతో ఇక అప్పుడే అలా చూస్తూ ఆలోచిస్తూ ఇంకా సరేలేమ్మా ఎవరు ఏమీ అనరు అని అంటూ ఉంటే సరే అని పద్మాక్షి సహస్రం తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. లక్ష్మి చాటుగా నిలబడి చూసి బాధపడుతూ ఉంటుంది కదా. ఇక వీళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తన కిచెన్లోకి వెళ్దామని అనుకుంటూ ఉండగానే లక్ష్మి ముందు నుంచే సహస్ర చెయ్యి పట్టుకొని పద్మాక్షి తీసుకెళ్తూ పక్కకి తిరిగి సహస్ర పద్మాక్షి ఇద్దరు కలిసి లక్ష్మిని కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోతారు. అలా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత సహస్ర అలా పైన బాల్కనీలోకి వచ్చేసి అక్కడ ఉన్న పూల కుండిని గట్టిగా విసిరేస్తుంది. చా, నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా అమ్మా అని అంటూ ఉంటే పద్మాక్షి ఊరుకో బేబీ, ఏం కాదులే అని అంటూ ఉంటే ఏం కాదు ఏంటమ్మా, బావని నేను ఎంత ప్రేమించాను, ఎంత ఇష్టపడ్డాను, వేరే పరాయి ఆడదాని కోసం నన్ను ఇలా బాధ పెడతాడని అస్సలు అనుకోలేదమ్మా అని అంటూ సహస్ర బాధగా చెప్తూ ఉంటుంది. ఇక ఇక్కడేమో అంబిక బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి, అసలు ఎలా జరిగింది, విహారీ వెళ్ళేదాకా రికార్డ్ అయింది, ఆ తర్వాత మాత్రం రికార్డ్ లేదు, నేను వెళ్ళి లాక్ చేయడం రికార్డ్ అవ్వకుండా ఎందుకు ఆగిపోయింది అని అంబిక ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. ఈ దెబ్బతో విహారీకి అందరూ చుక్కలు చూపిస్తారు, లేని ముప్పోని నిందలు వేసి వాడి మీద బురద చల్లుతారు అనుకుంటే ఇది విహారీ అందరినీ తిట్టేసేలాగా జరిగిందే, అనవసరంగా నేను దొరికిపోయేదాన్ని, కానీ ఆ ఫుటేజ్ ఏమైందో తెలియట్లేదే అని ఆలోచిస్తూ అంబిక కూర్చొని ఉండగా పాట పాడుకుంటూ వచ్చేస్తాడు. చారుకేశవ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని పాట పాడుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. ఇక చారుకేశవ అలా వస్తూ చూడగానే అంబిక అంటుంది, ఏంటి బావా నువ్వు నన్ను చూసి పాడుతున్నావా, నువ్వే పాడుకుంటున్నావా, ఎందుకు అలా పాడుతున్నావు అని సీరియస్గా అనడంతో ఇక అప్పుడే చారుకేశవ నీకు తగులుతుంది కదా అని అంటూ ఉంటే అసలు ఎందుకు పాడుతున్నావు, నా చుట్టే తిరుగుతూ ఎందుకు పాడుతున్నావు బావా అని కోపంగా అంటే నేను ఒకటి చెప్తే నువ్వు షాక్ అయిపోతావు, దేని గురించి ఆలోచిస్తున్నావో అది నాకు తెలుసు కదా అని చారుకేశవ అంటే ఏం తెలుసు, ఏ విషయం గురించి అంటున్నావు బావా నువ్వు అని అనటంతో ఇక అప్పుడే ఇదే కదా నువ్వు చూడు, ఈ విషయం గురించే కదా నువ్వు చెప్పేది, ఒకసారి చూడు అనేసి చారుకేశవ వీడియో ఫుటేజ్ చూపిస్తాడు. అది చూసి అంబిక షాక్ అయిపోతుంది. విహారీ తర్వాత అంబిక ఆ గది దగ్గరికి వెళ్ళి అలా సీరియస్గా ఆ గది దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయకపోతే లాక్ వేయటం అదంతా చూస్తుంది, మళ్ళీ తర్వాత లాక్ తీయటం అదంతా కూడా రికార్డ్ అవుతుంది. అది చూసి అంబిక షాక్ అయిపోతుంది. బావా ఇది నువ్వు తీసుకున్నావేంటి ఫుటేజ్ అంటే నేనే తీసుకున్నాను అంబిక, అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి విహారీ ముందు పెడితే ఏం జరిగేదో నీకు బాగా తెలుసు కదా, అందుకనే ఇంకా అప్పుడు దాచిపెట్టాను, ఇప్పుడు ఉపయోగపడుతుంది కదా నాకు అని అంటూ చారుకేశవ అంటే బావా ప్లీజ్ ఆ ఫుటేజ్ డెలీట్ చేయి బావా ప్లీజ్ అని అంటూ చెప్తూ ఉంటే నేను డెలీట్ చెయ్యను కదా అని అంటూ చారుకేశవ అంటూ ఉంటాడు. ప్లీజ్ బావా నేను చెప్పేది విను, డెలీట్ చెయ్యి అని అంటూ అరుస్తూ ఉంటే నేను చెప్తున్నాను కదా ఎందుకు చేయాలి, నేను చేయను, అయితే నువ్వు చేయాలి అంటే ఒక కండిషన్, అంటే చెప్పు బావా ఏం చేయాలి అంటే అది నేను డెలీట్ చేయాలంటే అది మొత్తం నువ్వు నాకు డబ్బులు పంపించాలి అంటే ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు, డబ్బులు పంపించడం ఏంటి అంటే అందుకే కదా ఫుటేజ్ తీశాను, లేదంటే విహారీకి అందరికీ చూపించాలా ఇంట్లో అని అంటే వద్దు బావా ప్లీజ్ నేను మనీ సెండ్ చేస్తాను అని ఆ ఫొటోస్ డెలీట్ చేయి అంటే అయితే ఇప్పుడే
ఇప్పుడే పంపించు, ఆ తర్వాత డెలీట్ చేస్తా అని చారుకేశవ అంటే సరే అని డబ్బులు పంపిస్తుంది. పంపించగానే చారుకేశవ నవ్వుకుంటూ సరే సరే నేను తర్వాత డెలీట్ చేస్తానే అని పాట పాడుకుంటూ ఇంకా వెళ్తూ ఉంటే బావా నీ దానికి డబ్బులు వచ్చాయి చూసుకో అంటే బెల్ సౌండ్ వచ్చింది కదా వచ్చే ఉంటాయి అనేసి వెళ్ళిపోతూ ఉంటే ఫుటేజ్ డెలీట్ చేయవా అంటే చేస్తాను మళ్ళీ తర్వాత అవసరం ఉన్నప్పుడు చేస్తానులే అనేసి చారుకేశవ పరిగెత్తుకొని వెళ్ళిపోతే అంబిక ఈ చారుకేశవ వీడొకడు అని తిట్టుకుంటూ ఉంటుంది అంబిక. ఆ తర్వాత ఇక సహస్ర బయటికి వచ్చి గొడవ చేస్తూ తిడుతూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళమ్మ పద్మాక్షి వచ్చి ఓదారుస్తూ ఉంటుంది. పోనీలే ఆ గొడవ అంతా మర్చిపో అంటే ఎలా మర్చిపోవాలమ్మా, ఏం చేయాలి, నా వల్ల కావట్లేదు, బావని నేను ఎంత ప్రేమించాను, ఎంత ఇష్టపడ్డాను, నన్ను ఇన్ని మాటలు అంటే నేను ఎలా భరించాలమ్మా అని అంటూ ఉంటే ఇక అప్పుడే యమున ఆ మాటలు విని ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉంటే వసుధ వచ్చి ఏంటి వదినా ఇక్కడే నిలబడ్డావు అంటే పాపం సహస్ర బాధపడుతుంది కదా అని అంటే వెళ్ళి ఓదారుస్తాను రా వస్తా అంటే వద్దు వదినా నువ్వు వెళ్ళావంటే వాళ్ళు నిన్నే తిడతారు, లేనిపోని మాటలు అంటారు, వద్దు వదిన ప్లీజ్ అని అంటూ చెప్తూ ఉంటే లేదు వెళ్ళి సహస్రాన్ని ఓదారుద్దాం రా అని చెప్పి తీసుకొని వస్తుంది. అమ్మ సహస్ర ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు అని అంటూ యమున అంటుంది. అలా అంటే ఇంకేం చేయాలి, బాధపడకుండా నా కూతురు ఇంకేం చేస్తుంది నీ కొడుకు చేసిన ఘనకార్యానికి అని అంటూ తిడుతూ ఉంటే వాడేదో ఆవేశంతో అలా తిట్టాడే కానీ కావాలని కాదు కదా, అయినా లక్ష్మి గురించి నువ్వు ఆలోచించి మాట్లాడుంటే ఈ గొడవే జరిగేది కాదు కదమ్మా అని అంటూ ఉంటే నువ్వు కూడా లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నావా, అయినా ఇదంతా నీ వల్లే జరిగింది కదా అని అంటూ పద్మాక్షి సీరియస్గా అరుస్తుంది. ఇక అప్పుడే ఎంత తిట్టినా వినిపించుకోకుండా యముననే తిట్టేస్తూ ఉంటే వసుధ అంటుంది అక్క ఎందుకు వదిన్ని తిడతావు, పాపం సహస్ర గురించి ఆలోచించి వదిన ఇక్కడ దాకా వచ్చింది, అప్పటికి నేను చెప్తూనే ఉన్నా మీరే తనని తిడతారని అన్నా సరే తను మాత్రం మీ దగ్గరికి వచ్చింది చూడు ఎందుకు తనని తిడుతున్నారు మీరు అని అంటూ ఉంటే ఇక ఇది ఇలా తెలియదు కాదే, ఇంకా ఇది ఎవరి దగ్గర తేల్చాలో వాళ్ళ దగ్గర తేలుద్దాం పద అని అంటూ కిచెన్లోకి సహస్రాన్ని లాక్కొని వస్తుంది పద్మాక్షి. యమున వసుధ అందరూ వచ్చేస్తారు. లక్ష్మి కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. ఒసై లక్ష్మి నా కూతురి జీవితాన్ని ఏం చేద్దామనుకుంటున్నావే అని అంటూ అడిగితే ఇంకా అప్పుడే లక్ష్మి కూల్గా ఇలా సమాధానం చెప్తుంది. చూడండమ్మా మీరు ఎందుకు అలా అంటున్నారో నాకు తెలుసు, కానీ అక్కడ ఏ తప్పు జరగలేదు, అసలు జరిగిందంతా అదే విహారీ గారు నాకు థ్యాంక్స్ చెప్తామని వస్తే ఎవరో డోర్ లాక్ చేశారు అంతే కదమ్మా అక్కడ జరిగింది అని అంటూ లక్ష్మి చెప్తూ ఉంటే పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.